వేదాంత వేద్యామృతవాదిరాసే వేదాంత సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వేరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనస్తోనవే యత్కటాక్షిణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంత సంతార పౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతేనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భారతేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్యుమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే జీవిదిత్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువజినాడెన్నం தென்குருவோரென்னும் மறுவினியவன் பொருநலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெழுந்து மனத்தாலும் வாயாலும் வன்பொருவோர் பயணம் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறையிலே நந்தை கோபன் பாதங்கள் யாமுடைய பத்து இருந்து பெருங்கீர்த்தியாமான் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் செய்தார் செடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளம் பெறா வாந்திகுழன் சோலை மதிலிருங்கள் வன் புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் செடுகோபன் மழையும் வாழ் வளர்த்த இதத்தாயிரா மானுசம் மிக்க விரை நிறையம் மையாமுயர் நிலையம் தக்க நெறியும் தடையாவி தக்குயிலும் பொழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருதையர்கோன் யாழிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ శఠగోపరందాదిని అనుగ్రహించినటువంటి కమ్మనాటాజ్వాన్ను ఇటు నమ్మాళ్వార్ల వైభవాన్ని అటు తిరువాయిమలి వైభవాన్ని చెప్తూనే తమ మీద తాము నమ్మాళ్వార్ల యొక్క లక్షణాలను ఆపాదించుకొని ఒక ప్రేయసిగా, ఒక చెలిగా, ఒక తాయిమారుగా ఈ అవస్థలన్నిటినీ తమ గ్రంథంలో కూడా తాము ఆవిష్కరించారు అని మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క పాసురం ఆ తమిళ ప్రక్రియలో ఎంతో అద్భుత వ్యాఖ్యానాలు ఉన్నటువంటి పాసురం అన్నమాట. కానీ మనం రోజు చెప్పుకుంటున్నాం, అంత లోతుగా పోవట్లేదు. ఊరికే పాసురాన్ని అనుసంధానం చేసుకుని కమనాటాజ్వాన్ హృదయం ఇది అని చెప్పుకొని ముందుకు సాగుతున్నాం. అందులో 88వ పాసురం ఇవాళ మనం చెప్పుకుంటున్నాము. புனம்பாள் படுத்த புகழ் பாழ் படுத்ததல்லார் புகுந்தென் மனம்பாள் படுத்தினை வாஷ்டி என்றே வழுவா நரகத்தினம்பாள் படுத்த பிராம் செடகோபனின் நாக்கலியன் சினம்பாள் படுத்த நின்றான் కొన్ను సూழ்கின்ற సిందినయ్యే. ఇందులో ఏమంటారంటే, దుష్కర్మలు చేయడం వల్ల మనం పాపాలు అనుభవిస్తున్నాము. పాపాలు ఎన్ని పాపాలు చేస్తున్నామో వీటి వల్ల మనకి నరకాలు వస్తున్నాయి. అలాంటి నరకాలను దూరం చేసిన
మహా ఉపకారకులు నమ్మాళ్వారు. ఎందువల్ల అంటే పాపం అనేదే రాకుండా పుణ్యం అనేది మనం సంపాదించుకునేలాగా తిరువాయుమొഴി అనేటువంటి దివ్య ప్రబంధాన్ని మనకి అనుగ్రహించారు. దానిని నిత్యం మనం వినడం వల్ల, అనడం వల్ల మనకి పాపాలన్నీ దూరమైపోతున్నాయి. కలి యొక్క భయం లేకుండా పోతుంది. ఇంత ఉదారులైనటువంటి నమ్మాళ్వార్ల తిరు అవతార ప్రదేశము తిరుక్కురుగూరు. అక్కడ ఒక మలయ పర్వతము, అక్కడ ఒక కొర్రలు పండించేటువంటి సస్యాలు భూమి, అవి బాగా ఏపుగా పెరగడమే మన పాపాలు ఏపుగా పెరగడము అనేటువంటి దాన్ని ఒక అర్థాన్ని నిన్న కూడా మనకి అందించారు. అయితే ఇందులో నాయకీ నాయకుల యొక్క ప్రణయ భావాలని చెప్తూ ఆ కొర్రలు బాగా పెరిగి ఉండడం వల్ల వాటి పక్కన నాయకీ నాయకులు కలుసుకునేవారని, ఇప్పుడు ఆ కొర్ర పంటని ఛేదించారని నిన్న మనం చెప్పుకున్నాం. నరకాలన్నిటినీ ఛేదించినటువంటి వేళ భగవద్ దర్శనము మనకు అవుతుంది, చాలా స్పష్టంగా చక్కగా తెలుస్తుంది అనేటువంటిది ఒక అందమైనటువంటి అర్థంగా తీసుకొని లోపల ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అది మెయిన్ గా మనం చెప్పుకోవట్లేదు కాబట్టి ఒక్కటే విషయం అన్నమాట. ఆళ్వార్లు లోకంలో మానవ రూపంగా అవతరించి అద్భుతమైన గ్రంథాలని ఆవిష్కరించారు. తరువాత కాలంలో విగ్రహ రూపంగా వేంచేసి ఉండి తమను ఆశ్రయించిన వారందరినీ అనుగ్రహిస్తున్నారు. ఆ తర్వాత వారి అవతారం అయిపోయినా కూడా వారి ఉపదేశమైనటువంటి దివ్య ప్రబంధాలన్నీ కూడా స్థిరంగా ఈ లోకంలో ఉండి కలిదోష ప్రభావాన్ని దూరము చేసి నరకాలన్నిటినీ కూడా దూరం చేశారు. ఆయన అవతరించినటువంటి స్థలం పాండ్యనాడులో ఉంది. అక్కడ ఒక మలయ పర్వతం కూడా ఉంది. అక్కడ కావేరీ నది ఉత్పత్తి స్థానం అది. అలాంటి అవతారమైన తిరుక్కురుగూరుని చేరి మనం ఒక్కసారి ఆ స్వామి పాదాలని ఆశ్రయించాలి అనేటువంటిది పైకి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థము. దాని ద్వారా తిరువాయుమొഴി మోక్షప్రదత్వము కలిగిన శక్తి కలిగినది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈనాటి పాసురంలో మనకి తెలియచేశారు. అలాంటి తిరువాయుమొഴి దివ్య ప్రబంధంలో 4వ తిరువాయుమొഴിలో ఇవాళ మనం 9వ పాసురంలోకి ప్రవేశించాం. 8 పాసురాలని పూర్తి చేసుకున్నాం. తెలియనటువంటి స్థితి అనేటువంటిది ఒకటి చెప్పుకుంటున్నాం కదా. ఇంతవరకు కూడా ఆ స్వామిని తలుచుకునేటప్పటికీ ఏమైందో తెలియనటువంటి స్థితిలో ఆళ్వారి నాయకి ఏది చూస్తే దానినే 2 సంబంధాలని గ్రహించి, ఒకటి సమానత్వము, సాదృశ్యము అంటారు. అంటే నీల మేఘాన్ని చూస్తే ఆయన రంగులా ఉంది, సముద్రం చూస్తే ఆయన రంగులా ఉంది, దీన్ని సాదృశ్యము అంటారు. రెండవది సంబంధార్థము. సంబంధము అంటే గొల్లెతలు కనిపించిన, వెన్నలు కనిపించిన, కుంభ నృత్యాలు చేసిన, ఇవన్నీ ఆయనకు సంబంధించినవి. ఈ 2 భావాలు, సదృశ భావాలు, సంబంధి భావాలు, ఈ రెండిటితోటి కూడా పెరుమాళ్ళని ఏది చూస్తే అదే పెరుమాళ్ళనుకుంది అనేటువంటి ఒక విశేష విషయాన్ని ఇందులో మనకి చెప్పారు. ముందుగా 9వ పాసురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. விரும்பிப்பகவரை காணில் வியல் உண்டானே என்னும் கரும்பருமேகங்கள் காணில் கண்ணனென்று ஏறப் பறக்கும் பெரும் குலா நிறை காணில் பிரான் உளனென்று பின் செல்லும் அரும்பெறல் பெண்ணினை மாயோன் అలట్టి అయర్పికింద్రానే. చాలా భావ ప్రకటనని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి పాసురంగా దీన్ని చెప్తారు. భగవంతుణ్ణి పొందదలచి అదైనా తేలిక గాని ఆళ్వారి నాయకుని పొందడం చాలా కష్టం అంటారు తర్వాత వ్యాఖ్యానంలో. ఎందువల్ల అంటే ఎంత ప్రేమించారంటే పెరుమాళ్ళని, ఆయన లేకపోతే నాకు జీవితము లేదు
అన్నంతగా పెరుమాళ్ళని ప్రేమించినటువంటి ఆళ్వారు నాయకి యొక్క స్థితి అని. పగవరై కాణిల్ విరుంబి, విరుంబి పగవరై కాణిల్ అని ఉంది కదండి. పగవరై కాణిల్ అప్పుడు విరుంబి అని చెప్పాలి. అంటే పూజ్యులని చూస్తే, వ్యాఖ్యానంలో ఆ పూజ్యులు ఎవరో వస్తుంది మనకి. పూజ్యులను చూస్తే వియల్ ఇడం ఉండానే ఎన్నం, ఆహా ఈ భూమిని అంతటిని ఆరగించిన స్వామి అంటుంది. ఏమిటో సంబంధం ఏమన్నా మనకు అనిపిస్తుందా? ఎక్కడ సన్యాసులని పూజ్యులని యతులని చూస్తే ఓ లోకాన్ని మింగినవాడా అందట. ఏమిటండి ఆ రెండిటికి సంబంధం? తర్వాత చెప్తారనమాట. కరుం పెరుమేఘంగల్ కాణిల్, నల్లనైన పెద్దవైన మేఘాలని చూస్తే కన్ననెండ్రు ఏరప్పరక్కం. ఇది వచ్చేసాడు కృష్ణుడని ఎగిరి ఎగిరి పడుతుంది. పెరుం పొలం ఆనిరై కాణిల్, చాలా చక్కటి సుందరమైన ఆవుల గుంపుని చూస్తే పిరాన్ పొడనెండ్రు పెన్సెల్లం. అడిగో కృష్ణుడు వచ్చాడు, ఆ ఆవుల గుంపు వెనకాల నడుస్తున్నాడు, వచ్చేస్తున్నాడు నా కోసమే అంటుంది. పెరల్లరుం పెన్నినై, ఇతరులు పొందడానికి చాలా కష్టం మా అమ్మాయిని. అలాంటి పిల్లని మాయోన్, ఎంత మాయావి అండి, దీని బుద్ధి ఎలా మార్చేశాడండి. అలర్తియర్పికింద్రాన్, జల్పించేలా చేస్తున్నాడు, పలవరించేలా చేస్తున్నాడు, భ్రమించేలా చేస్తున్నాడు, మోహించేలా చేస్తున్నాడు. ఇది మా అమ్మాయి తప్పు కాదు. అలాంటి వస్తువుని చూసినప్పుడు ఏ మనస్సు అయినా అలాగే అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి చక్కగా చెప్తున్నారు. ఇందులో మనకి విశేషమైనటువంటి విషయాలు ఏమిటి అని అంటే, ఒకటి పెరుమాళ్ళు అనుగ్రహించినటువంటి గ్రంథాలు, ఆయనని చెప్పేటువంటి అత్యద్భుతమైనటువంటి సంప్రదాయ గ్రంథాలు అని రెండు విషయాలను మనం గుర్తుకి తెచ్చుకుంటే 7 వ్యాఖ్యానంతో సమన్వయించుకుంటూ పెడదాము. మనం 9వ పార్ట్ 126వ పేజీ చివరి లైన్. పెరుదర్కరియ ఇవళ్, ఇతరులు పొందడం సాధ్యం కాదు మా అమ్మాయిని, తన్నయ్యే వాయువెరువి మోహి కుంబడి పన్నా నిన్నానెంగిరార్. అంత అద్భుతమైన సౌందర్యవతి అయిన ఇతరులు పొందలేని మా అమ్మాయి ఆయన వెంటపడి ఆయన పేరు పలవరిస్తూ ఆయన తలుచుకుంటే ఓ గంతులేస్తూ ఎంత మారిపోయిందమ్మా అంటోంది తాయిమారు తల్లి అన్నమాట. విరుంబి పగవరై కాణిల్ 127వ పేజీ. பகவரை காணில் விரும்பி ஞானாதி குணங்களால் பூர்ணராய் இத்தரைய விஷயங்களில் విరక్తరాயிருக்கும் సన్యాసిகளை కాణిలాదరిత్తు. ఈ ఒక్క లైన్లో ఎన్నో విశేషాలు చెప్పారండి. ఎవరండి వీళ్ళు? జ్ఞానాది గుణంగళాల్, జ్ఞాన ఆది, ఆది అనడం వల్ల భక్తి వైరాగ్యం, జ్ఞానము భక్తి వైరాగ్యము పరిపూర్ణంగా కలిగి ఇతర విషయాల యందు వైరాగ్యం కలిగిన వాళ్ళు, పెరుమాళ్ళ తప్ప ఇంకా నాకేమీ అక్కరలేదు అనేటువంటి వారు చాలా జ్ఞానాధికులు. వాళ్ళని పగవర్ అంటారు. పగవర్ అంటే జ్ఞానాధికులు, సన్యాసులు, యేతులు అనేటువంటి అర్థం అన్నమాట. ఎందుకు ఆయన్ని చూస్తే, వాళ్ళని చూస్తే ఆయన గుర్తుకు వస్తాడు అని అంటేట, వీళ్ళు జ్ఞానమూర్తులు అని ఒక్క మాట ఇచ్చారండి. అంటే మనకి ఆచార్య హృదయంలో కూడా ఈ విషయాన్ని చెప్తారండి. ఆచార్య హృదయము అని మనం ఈ గ్రంథం చదివేసిన తర్వాత దీని సారాంశంగా అజగియ మనవాళ్ళ నాయనారు అనేటువంటి మహానుభావులు అనుగ్రహించినటువంటి సారమైనటువంటి గ్రంథం ఆచార్య హృదయము. అందులో 16వ సూత్రం చాలా గొప్ప సూత్రంగా చెప్తారు. ఎందువల్లంటే ఈ ప్రపంచంలో సృష్టి అంతటిని 4 విధాలుగా, అది దేహాలు ఉన్నాయి అనుకోండి, దేవతలు, మనుషులు, పట్టులు అంటే తిర్యక్ స్థావరాలు,
ఇలా 4 విధాలుగా వర్ణాలు ఉన్నాయనుకోండి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమాలు ఉన్నాయనుకోండి, ఇలాగా ఒక పెద్ద సూత్రం అండి. గతులు ఉన్నాయి, గర్భగతి, యామ్యగతి, ధూమాదిగతి, అర్చిరాదిగతి. లేదు, ఆయన యొక్క వ్యూహాలు ఉన్నాయి, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. అన్నిటినీ కూడా వీటన్నిటిలో ఈ వేద సారమైన ఉపనిషత్ భాగాన్ని విష్ణు గాయత్రిగా, అంటే మనం అన్నీ చదువుకోలేమని, వేదాల యొక్క సారాన్నంతటిని రహస్యత్రయంగా మనకి అందించారు. తానే శిష్యునుమాయ్, తానే ఆచార్యునుమాయ్ అని చదువుకున్నాం కదా. అలాగా ఉన్నటువంటి శాస్త్రాన్ని ప్రకాశింపచేశారు అనేటువంటిది ఒక అందమైనటువంటి సూత్రం అక్కడ ఉందండి. అయితే అందులో చెప్పినటువంటి సారాంశం ఏమిటంటే, చదువు ముఖ్యం కాదు, పాండిత్యం ముఖ్యం కాదు, అర్థం చేసుకుని ఆచరణ చేయడం ముఖ్యం. ఎవరైనా సరే అంతా సమానం, అంతా సమానం అంటే, సమానత్వం అంటే ఏమిటండి? అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము ఒకటే, అది గుర్తించాలి. నువ్వు నేను ఒక్కటే అంటే ఎప్పుడు ఎవరం ఒక్కటే అవ్వమండి. మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపమే ఒక్కటవుతుంది. ఇది అందరినీ సమానంగా చూడడము అనేటువంటి గొప్ప లక్షణం. మామూలుగా మనకి విల్లిపుత్తూరు పగవర్ అని కూడా అంటారండి. ఒక ఒక వార్త అనమాట, అది ఒక సిద్ధాంతం అన్నమాట. అంటే వాళ్ళు ఆచరించి చూపిస్తారు. ఒక పూర్వం స్నానాలు చేసేటప్పుడు చెరువులకి, కాలువలకి, రేవులు కూడా ఇది పెద్దలు చేసేది, ఇది సామాన్యులు చేసేది అని రేవులు కూడా వేరుగా ఉండేవని. బావులలో నీరు తోడుకుంటే ఇది వాళ్ళు తోడుకునేది, ఇది వీళ్ళు తోడుకునేవి అని బావులు కూడా వేరుగా ఉండేవని. ఈ విల్లిపుత్తూరు పగవర్ అనేటువంటి మహానుభావులు సామాన్యులందరూ వెళ్ళేటువంటి దానికే వెళ్ళేవారట. పండితులందరూ చూసి, అదేమిటి దానికి వెళతారు, మనం ఇక్కడికి వెళ్ళాలి, ఇటు రావాలి అంటే, నాయన పాండిత్యం కాదు ముఖ్యం, దాని ఆచరణ ముఖ్యం అని చెప్పేవారట. అంటే జ్ఞానముని అనుష్ఠాన పర్యంతం తీసుకురావాలి అనేటువంటి గొప్ప విషయం. ఇవి 2 జ్ఞానులకి 2 రెక్కలు, గురువులకి 2 రెక్కలు. ఏమిటవి? ఒకటి తెలుసుకోవడం ఒక రెక్క, రెండవది ఆచరించడం ఒక రెక్క. మనం తెలుసుకుంటాం కానీ ఆచరించాం. మనకు అన్నీ తెలుసండి, మనకేం తెలియదు. ఏవి తినాలో తెలుసు, ఏవి తినకూడదో తెలుసు, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదు చేయగలుగుతున్నామా? అనుష్ఠానం చెయ్యలేం. జ్ఞానం వేరు, అనుష్ఠానం వేరు. జ్ఞానులు అంటే ఏమిటి? ఏది తెలుసుకున్నారో దాన్ని అనుష్ఠానంలో పెట్టగలిగినటువంటి మహానుభావులని పగవర్లు అంటారనమాట. ఇలాంటి మహానుభావుల్ని ఒక్కసారి సన్యాసులని చూస్తేట, ఓ లోకాలను మృంగిన స్వామి, లోకరక్షకుడా అంటుంటండి నాయకి. వీళ్ళ జ్ఞానంకి ఆయనని లోకరక్షకుడా అని పిలవడానికి సంబంధం ఏమిటి? ఎందువల్ల అంటే, వీరు జ్ఞానమూర్తులు కాబట్టి అభిమానంతో భక్త కోటిని రక్షిస్తారు. ఒక యతీశ్వరులు గాని, ఒక జ్ఞానమూర్తులు గాని ఏం చేస్తారండి? ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండండి, ఈ మంత్రాలు జపించండి అని జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళని రక్షిస్తారు. పెరుమాళ్ళు లోకాన్ని రక్షించాడు లోపల బొజ్జలో పెట్టుకొని. ఈ రక్షణ అనేది ఇద్దరికి సాదృశ్యం, కామన్ అన్నమాట. జ్ఞానులు లోకాన్ని తమ జ్ఞానబోధ చేత రక్షిస్తున్నారు, పెరుమాళ్ళు లోకాలని తన కారుణ్యం చేత రక్షిస్తున్నాడు. అందువల్ల వీళ్ళిద్దరికీ పోలిక అంటుందన్నమాట ఈవిడ. అదే ఫస్ట్ లైన్ లో మొట్టమొదట విరుంబి పగవరై కాణిల్ విరుంబి, జ్ఞానమూర్తులను గనక చూస్తే ఆదరించి, జ్ఞానాది గుణంగళ, జ్ఞానము మొదలైన వ్యాఖ్యానంలో ఎప్పుడు అండి
ఆది శబ్దం వేస్తారు. అంటే వదిలేసామనే బెంగ లేకుండా. దానివల్ల మిగిలిన గుణాలు కూడా మనం తీసుకోవాలి జాగ్రత్తగా. జ్ఞానము మొదలైనటువంటివి ఏమిటండి? జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు అని. ఈ మూడు కలిగినటువంటి పూర్ణరాయ్ ఇతర విషయంகளில் విరక్తరాయిరుక్కం ఇవి ఉన్నాయి కాబట్టి లౌకిక విషయాలు మనకి ఉపయోగపడవు అని ఒక విరక్తి రావాలి. అలా ఉన్నటువంటి సన్యాసిകളെ కాణిల్లాదరిత్తు యతీశ్వర్లను గనక చూస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తోంది నాయకి. ప్రళయాపత్తిలే జగత్తయ్యుడయ్య వైత్తిలే వైత్తు నొక్కి. ఎందుకండి? స్వామి ఏమో ప్రళయాపద వచ్చినప్పుడు లోకాలన్నీ వైత్తిలే వైత్ బొజ్జలో పెట్టుకొని రక్షించినటువంటి వాడు. రక్షవర్గత్తినుడయ్యా రక్షణత్తై పన్నుగయ్యాలే వంద. ఆ రక్ష తాను రక్షించాలి అనుకున్న వాళ్ళని రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకొని నైరపేక్ష్యంతో వీళ్ళని నేను రక్షిస్తున్నాను, వీళ్ళు నాకేమిస్తారు అనేటువంటి ప్రతిఫలాన్ని కోరడండి. అపేక్ష అంటే కోరడం, నైరపేక్షం అంటే కోరకుండా ఉండడం. తిరిగ్గర సర్వేశ్వరన్ని అన్నం. అలాంటి సర్వేశ్వరుడే వీరు. యతీశ్వరులు కూడా మన నుంచి ఏమి కోరుతారండి? వారిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం అనుష్ఠానం దాకా తీసుకెళ్ళగలుగుతామా లేదా అని ఆత్మ ఉజ్జీవనం చేయడానికి యతీశ్వరులు మన్ని కటాక్షిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసేటప్పటికి మీరు లోక రక్షకులు, మీలాగే లోకాన్ని రక్షించినటువంటి స్వామి, లోకాలను మృంగిన స్వామి ఉన్నాడు అని సాదృశ్య ధర్మాన్ని తీసుకొని, ప్రతిపాసురంలో సాదృశ్యం అంటున్నాం. వీరు లోకాలను బోధలు చే రక్షిస్తారు, ఆయన లోకాన్ని రక్షిస్తారు. కాబట్టి సాదృశ్య ధర్మాన్ని తీసుకొని సర్వేశ్వరుని అన్నం అడుగో సర్వేశ్వరుడు వచ్చాడు అని దాసోహం పెడుతుందిట. అది ఒకటి. వేయలిడం విస్మయనీయమాన భూమి నిన్నకున్నత్తినై నోకి నెడుమాలే ఎన్నో భ్రమిత్తవో పాదిగానం శేషభూధరై శేషియాగక్కొండు భ్రమిక్కిరవిదువం. ఇంకా ఆ తర్వాత ఒక కొండ్రం అంటే కొండ కనపడిందండి. కొండ కనపడేటప్పటికి భ్రమిత్తవోపాధిగానం శేషభూతరై శేషియాగక్కొండు. శేషి శేష సంబంధం అని ఉందని చెప్పుకున్నామే. మనం అందరం ఆయనకే చెందిన వాళ్ళము. వాళ్ళని చూసి రక్షించాలి అనేటువంటి ఒక భావన కలిగి చూడు ఆ నెడుమాలే ఎన్నో భ్రమిత్తవోపాధికాణం వ్యామోహశీలి అంటుంది. ఒక కొండని చూసి వ్యామోహశీలి అంటే కొండలో ఉండేటువంటి దీర్ఘత్వం, ఈయనలో ఉండేటువంటి ఆశ్రిత వాత్సల్యంతో పోల్చుకుంటుంది. రెండవది కరుంపెరు మేఘం మిథ్యాది. మూడవది మేఘం అండి. ఎలాంటి మేఘం? కరుంపెరు మేఘం, నల్లగా ఉంది, పెద్దగా ఉంది, చక్కగా వర్షించేటువంటి మేఘాలు ఈ కాలంలో మనకి చక్కగా కనిపిస్తూ ఉంటాయి. కుమ్మరించేసేంత నీటిని పొట్టలో పెట్టుకుని వచ్చేటువంటి మేఘాలు. ఆ నీరు ఉండడం వల్లే నైల్యంగా ప్రకాశించేటువంటి మేఘాలు. కరిత్ పెరుత్ శ్రమహరమాన మేఘత్తై కండవారే. అలా నల్లగా ఉండడం వల్ల, పెద్దగా ఉండడం వల్ల శ్రమహరం. ఆ మేఘాన్ని అలా చూస్తూ ఉంటే ఎంత బాగుంది ఈ మేఘం. మేఘాల్లో ఎన్ని ఆకారాలు కనిపిస్తాయండి మనకి. అది మాటలకు అందేటువంటి సౌందర్యం కాదు, కళ్ళతో చూసి ఆనందించవలసినదే. మేఘ సౌందర్యం అనేటువంటిది మామూలుగా అవి తెల్లగా ఉన్నప్పుడు కూడా, సూర్యోదయం అవుతున్నప్పుడు కూడా తెలుపులో ఎరుపు కాంతి సమ్మేళనంతో దగద్దగాయంగా మెరిసిపోతూ ఉంటాయి. అవి వర్షాకాల మేఘాలైతే నీటిని కడుపులో నింపుకోవడం వల్ల, మధ్య మధ్యలో మెరుపులు ప్రకాశిస్తూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి శ్రమహరత్వం, శ్రమను పోగొడుతూ ఉంటాయి. మేఘ దర్శనத்தில் சிறகெஜும்போலே காணும் அவ்வடிவையுடைய கிருஷ்ணன் என்னும் పరప్పారై పోలే ఇరిక్క సంభ్రమయా నిற்கும். ఆ అందమైన మేఘాన్ని చూసేటప్పటికి అడుగో కృష్ణుడు వచ్చేశాడు
అడుగో కృష్ణుడు వచ్చేసాడు అని సంభ్రమయా నిర్కం నాట్యం చేసేస్తుంది కండి. ఇది ఆనంద నాట్యం అంటారు. మేఘాన్ని చూస్తే నెమళ్ళు అలాగే నాట్యం చేస్తాయి. ఎందుకు చేస్తాయి? ఆ నైల్యాన్ని మెరుపులని చూసేటప్పటికి ఉరుములవడి మెరుపులవడి నెమలి ఆటలా, ఎంత బాగా ఆడతాయండి నెమళ్ళన్నీ కూడా. ఒక్కొక్క శబ్దం వినిపించినప్పుడల్లా ఒక్కొక్క అడుగు వేసి పురిని అలా అలా విప్పేసి అద్భుతంగా ఆడుతూ ఉంటాయన్నమాట. మేఘ దర్శనத்தில் సిర కెడుంబోలే కాణం, రెక్కలు విచ్చుకున్నట్లు అయిపోతుంటండి. మేఘం చూసేటప్పటికి ఒళ్ళు తెలియకుండా ఆనందనాట్యం చేయాలి అనిపిస్తుంది. మేఘత్తై కండవారే ఒక పక్షపాతముండాగక్కడ వదిరే. పక్షపాతము అంటే రెండు ఉండండి, ఆయన యందు పక్షపాత భావం కలగడము అని. ఈ మేఘాన్ని చూసిన వాళ్ళకి రెక్కలు కిందకు పడవు కదా, పక్షపాతం ఉండదు కదా, ఆనందంగా రెక్కలు విప్పి నాట్యం చేస్తాయి కదా అని ఒక అర్థం అండి. రాజేంద్ర సోజనలే తిరువాయికులత్తాళ్వారెన్నో పొరుత్తరు ఉండు. రాజేంద్ర సోజన్ అనేటువంటిది ఒక ఊరు పేరండి. రాజేంద్ర సోజన్ అనేటువంటిది ఒక ఊరు పేరు. ఆ ఊళ్ళో తిరువాయికులత్తాళ్వార్ అనేటువంటి ఒక మహానుభావులు ఉన్నారు. తిరువాయికులత్ ఆళ్వార్. ఆయన ఏం చేసేవారు? కృషివలుడుగా ఉండేవారు. వ్యవసాయం పంటను పండిస్తూ ఉండేవారు అన్నమాట. ఆ వర్షావిలే ఒకసారి వర్షాకాలంలో ఆయన ఫైర్ పార్క్ ఒకసారి నేను పంట ఎలా ఉందో చూసి వస్తాను అని చెప్పి ఎండ్రు పురపట్టు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కారు మబ్బులన్నీ కమ్ముకొని వచ్చేసాయి. అన్ని వైపులా మేఘం వచ్చి మధ్యలో తానున్నంత ఆనందం కలిగింది ఆయనకి. మేఘ దర్శనత్తిలే మోహిత్తు విజందార్, స్వామి నన్ను రక్షించడానికి ఇలా వచ్చావా అనుకుంటూ మోహపడిపోయారటండి. ఒళ్ళు తెలియలేదట కాసేపు ఆ మేఘాలను చూసేటప్పటికి. ఎవరు విజందత్తై కండు, అయ్యో ఈయనలా పడిపోయారని పక్క వాళ్ళు ఎవరో చూశారు. నిండ్రు కుడిమగనోడి వండ్రు అవరు ఎడుతుక్కొండు వండ్రు, గబ 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 తెలిసిన వాళ్ళు కాబట్టి ఆయన ఇంటికి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయి గృహత్తిలే విట్టు ఇంట్లో దింపి, ఇవరి ప్రకృతి అరిందిరిందు మిన్నాళిలే ఇవరై వయల్ పార్క పురప్పడ విడువారుండో ఎన్రాన్. ఏమండి, ఈయన స్వభావం మీకు తెలుసు కదా. మేఘాలు చూస్తే కృష్ణతత్వాన్ని తలుచుకుంటారు కదా, అంటే నమ్మాళ్ళవార్ల లాంటి మహానుభావులు అనమాట. అలాగ మేఘంలో కృష్ణుణ్ణి దర్శించగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారన్నమాట. ఇలాంటి ఆయన్ని వర్షాకాలంలో ఎందుకు వదిలేశారండి బయటికి? లోకంలో చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళిపోతారనుకోండి, ఏ దెబ్బో తగులుతుంది, పడతారు. అందరూ తీసుకొచ్చి ఎందుకమ్మా పెద్దవాళ్ళని అలా వదిలేస్తారు అని ఒక మాట అంటారే, అలాగే ఎందుకమ్మా మేఘాన్ని చూస్తే ఇంత వ్యామోహం చెందే ఈయనని వర్షాకాలంలో బయటికి ఎందుకు వదిలేశారమ్మా అని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారు అంటారు. ఎందుకు చెప్పారు ఈ కథ? ఆ మేఘ సందర్శనం అనేది కృష్ణ దర్శనం లాగా భాగవతోత్తములకి అనిపిస్తుంది. ఎందువల్ల? కామన్ గా ఏం చెప్పుకుంటూ వస్తున్నాం? సాదృశ్యం, పోలిక. మేఘాన్ని చూచి కృష్ణుడు అనుకునేటువంటి పోలిక. భక్తి ఎక్కువయ్యేటప్పటికీ ప్రపంచమంతా ఆయనలాగే కనిపిస్తుంది అనడానికి ఉదాహరణ. పెరుంబులం ఇత్యాది. ఇంకా గోవుల మంది వస్తోందండి తర్వాతది. అడవు పట్టిరుక్కై ఎండ్రిక్కే. ఏవో 4-5 గోవులు కాదండి, ఎన్నున్నాయో చెప్పలేనన్ని గోవులు. అడవు పట్టిరిక్కై ఎండ్రిక్కే, ఎన్నున్నాయి అని కొంచెమని కాకుండా పెరుత్తు దర్శనీయమాయిరెక్కర పసనరైగళై కాణిల్. ఎన్ని ఉన్నాయో అసలు. అది పల్లెటూళ్ళలో చూస్తే దూరం నుంచి భలే ఆనందంగా ఉంటుంది. నల్ల గోవులు కొన్ని వెళ్ళిపోతుంటాయి, తెల్ల గోవులు కొన్ని వెళ్ళిపోతుంటాయి, మచ్చలు ఆవులు కొన్ని వెళ్ళిపోతుంటాయి. ఆ గిట్టలతో కొడుతుంటే గోధువులు రేగుతూ ఉంటుంది. అది ఒక అద్భుత దర్శనం. దశై ఎరిందు అది చూశారట పరాంకుశ నాయకి నమ్మాళ్ళ వారు నాయకి అవస్థలో. దశై ఎరిందు వందు, నేను ఇలా అయిపోతున్నానని తెలుసుకున్నాడు స్వామి. ఉదవుగై కాగా
కడై కుజైలే వారానిన్రా నిన్రు. అదిగో వీటన్నిటికీ వెనకాల తానున్నాడు, నా కోసమే వస్తున్నాడు తప్పకుండా. ఈ గోవులన్నిటి వెనకాల దాక్కుని నన్ను ఏడిపించడం కోసం వెనకాల దాక్కుని కనపడకుండా నా కోసమే వస్తున్నాడు అనుకుంటున్నారటండి. అవత్తొక్కు పిన్బేర పోగా నిర్కం. ఒక్కొక్కసారి వాటన్నిటికీ ఆయన వెనక ఉన్నాడు కాబట్టి ఈ గోవుల వెనక నేను పరుగు పెడతాను. అండ్రికే ఇంకో అర్థం కూడానండి. అవత్తెన్ తెరక్కుళ్ళే అవనయ్యం కాణలామెన్రు. వీటి వెనకాలే వెడితే, ఈ గుంపు వెనకాలే పోతే ఆయన్ని నేను పట్టుకోగలుగుతాను. అవత్తిన్ పిన్నే పోగా నిర్కం ఎన్నమా అని ఆ గోవుల వెంట పడిపోతోంది పరాంకుశ నాయకి. ఎందుకు వెడుతోంది? వెనకాల కృష్ణుడు వాటిని కాపలా కాస్తూ వస్తున్నాడు. వెడితే ఆయన దర్శనం అవుతుంది, నేను ఆయన్ని చేరుకోగలుగుతాను అని ఆ గోవుల వెంటపడి పరుగులు పెడుతోంది. ఏమిటో అరుంపెరల్ పెండినై, ఎంత తపస్సు చేస్తే, ఎన్ని పుణ్యాలు చేస్తే ఈ అమ్మాయి పుట్టిందండి నాకు. మహతా తపసారామాయన్నో తమ్మై పెత్తవరుగల్ పట్టవరు తమల్లకిడేర్ நான் இவளை பெறப்பட்டదు. ఒక కొటేషన్ ఇచ్చారు, చాలా మంచిది. ఏంటంటే సీతని అన్వేషిస్తూ బయలుదేరినటువంటి రామలక్ష్మణులు ఎక్కడ సీత కనపడకపోయేటప్పటికీ రాముడికి చాలా కోపం వచ్చేసి తద్దర్శన అలాభేన క్రుద్ధం లోక సంహరణ ఉద్యుక్తం రామం ప్రతి లక్ష్మణ, లోకాలన్నీ నశింపచేసేస్తా అన్నాడు కోపం వచ్చి రాముడు. అప్పుడు లక్ష్మణుడు చెప్పినటువంటి మాట ఏమన్నాడని, తత సౌమిత్రి రాస్వాస్య ముహూర్తాదివ లక్ష్మణ రామం సంబోధయామాస చరణౌ చ అభిపేడయన్. అన్నయ్య అన్నయ్య అని రెండు కాళ్ళు పట్టుకున్నాడు. దీనికోసం లోకాన్నంతటినీ నాశనం చేస్తావా? ఇలా నువ్వు కోపాన్ని తెచ్చుకోవచ్చా అన్నయ్య? మహతా తపసా రామ మహతా చాపి కర్మణ రాజ్ఞా దశరథేనాసి లబ్ధో అమృతమివా మరై. నాన్న ఎంత కష్టపడి ఎంత తపస్సు చేస్తే నిన్ను పొందాడో రామచంద్ర, ఆయనకు ఒక అమృతంలా దొరికావయ్యా నువ్వు. తవచైవ గుణైర్బద్ధ తద్వియోగాన్ మహీపతి రాజా దేవత్వమాపన్నో భరతస్య యదాశ్రుతం. నువ్వంటే ఎంత ప్రేమ చూడు. నువ్వు వచ్చావు అనేటప్పటికీ నాన్న ప్రాణాలు విడిచేశాడని లక్ష్మణుడు మనకి భరతుడు చెప్పలేదు. ఏది దుఃఖమిదం ప్రాప్తం కాకుచ్చ నహిస న సహిష్యసే ప్రాకృతశ్చాల్పసత్వశ్చ ఇతర సహిష్యసే. అన్నయ్య, నీ అంతటి వాడే ఇలా కోపం తెచ్చుకుంటే సామాన్య మానవులకు కోపం రావడంలో ఆశ్చర్యం ఏముందయ్యా? నాన్నగారు ఎంత కష్టపడి నిన్ను పొందారయ్యా అన్న మాటని తీసుకొని నంబిళ్ళయ్య గారు ఎంత కష్టపడితే ఈ అమ్మాయిని నేను కన్నానండి అని అక్కడికి కనెక్ట్ చేశారనమాట. అడిగిలే నెడుంకాలమం తపస్సు పన్నీరే ఇవళై పెద్దదు ఇవళ్ళు. అసలు ముందే ఎంతో తపస్సు చేసి, అడిగిలే అంటే ఆది ఈలే అని ఒక అర్థం అండి. ముందు తపస్సు చేస్తే నా పుణ్యాల పంటగా వచ్చింది మా అమ్మాయి అని ఒక అర్థం. రెండవది అడిగిలే ఆయన పాదాలలో తపస్సు చేసి పరాంకుశ నాయకి శ్రీమన్నారాయణుని పాదాలపై తపస్సు చేసి పొందినటువంటిది. అంటే ఈ తాయారికి ఆళ్వారమైనటువంటి అమ్మాయి భగవద్ధ్యానం వల్ల లభించింది. అంటే తాయారు కూడా నమ్మాళ్వార్ల యొక్క భావములో అంశే కాబట్టి ఎంత కష్టపడితేనో ఈ అమ్మాయి పుట్టింది, ఎన్ని తపస్సులు చేస్తేనో ఈ అమ్మాయి లభించింది. మాయోన్ గురవ కింకరిష్యంతి, గురవ కింకరిష్యంతి. చాలా అందమైనటువంటిది ఇది. అక్రూరుడు వస్తాడండి మధురకి కృష్ణుణ్ణి తీసుకుని వెళ్ళిపోవడానికి. అక్రూరుడు వస్తాడండి. ఆ అక్రూరుడు వచ్చేటప్పుడు ఓ ఆనందపడిపోతూ వస్తాడు. నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, ఎట్టి తపంబుసేయపడే, ఎట్టి చరిత్రములబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్వులకు ఈబడనో, తొలివామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునింద్రులు
యోగ దృష్టులం పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగితిన్. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో ఇవాళ ఈ కృష్ణ పరమాత్మను దర్శించడానికి నేను వెళ్ళగలుగుతున్నాను అని అనుకుంటూ, ఎలాంటి ముఖం అండి, సరిగ్గా సాదృశ్యం అండి. అక్రూరుడు కూడా కృష్ణుడి ముఖాన్ని ఊహించుకుంటున్నాడు. ఎలాగా? అలకభ్రాజితమై సుధాం సునిభమై ఆస ప్రబోద్ధామమై జలజాక్షంబై కర్ణకుండల విరాగండమై ఉన్న ఆ జలజాతాక్షు ముఖంబు చూడ కలుగన్ సత్యంబువో నాకు ఆవల దిక్కేగుచు ఉన్నవి వన మృగవు. ఆ కృష్ణుడి యొక్క ముఖాన్ని చూస్తాను. ముఖాల మీద, ఆ ముఖం మీద అందమైనటువంటి ముంగురులు అలా నాట్యం చేస్తూ ఉంటాయి. ముఖం చూస్తే చంద్రుడిలా ఉంటుంది, నవ్వు చూస్తే ముఖానికి అలంకారంగా ఉంటుంది. నవ్వుతో ఆ కళ్ళని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. చెవులకు పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాలు అటు ఇటు ఊగుతూ ఉంటాయి. వాటి కాంతి చేత చెక్కిళ్ళు ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి పుండరీకలోచనుండి నేను తీసుకు వెడుతున్నాను. ఇది భావ సామ్యం. లోకాన్ని చూసి, కృష్ణతత్వాన్ని చూసి భక్తులందరూ ఊహించుకునేటువంటి సౌందర్యం అన్నమాట. ఇలాంటి సౌందర్య మూర్తిని అక్రూరుడు తీసుకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా వీళ్ళకి కోపం వచ్చిందండి. అక్రూరుండని పేరు పెట్టుకుని నేడస్మన్ మనోవల్లభం చక్రిన్మాకడ పాపి కొంచు వరుగం చర్చించి తెంచినాడు. అక్రూరుండట క్రూరుడీతడు నిజంబు అక్రూరుడవు నేనే నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంపో విచారింపడే. పేరు మాత్రం అక్రూరుడు అని బాగా పెట్టుకున్నాడు. క్రౌర్యం లేనివాడు అని అర్థం. చేసే పనంతా క్రౌర్యమే. మా ప్రాణమూర్తి అయినటువంటి కృష్ణుడిని తీసుకుని వేరు చేసి వెళ్ళిపోతున్నాడే అక్రూరుడు కాదు. ఇతని పేరు క్రూరుడే, క్రూరుడే. లేకపోతే కృష్ణుణ్ణి ఇక్కడ దాచి వెళ్ళడా అనేటువంటి భావాన్ని అదే సంస్కృత భాగవతంలో గురూణామగ్రతో వక్తుం కిం బ్రవీషిన నక్షమం గురవ కిం కరిష్యంతి దగ్ధానాం విరహగ్నిన నందగోపముఖా గోపాగంతుమేతే సముద్యతాః నోద్యమం కురుతే కశ్చిత్ వింద గోవింద వినివర్తనే. పెద్దలకి చెప్దామా? పెద్దలు ఏం చేస్తారమ్మా? ఓ ఆనందంగా వెళ్ళడానికి ప్రయాణ సన్నాహాలు చేసేస్తున్నారు. గురవ కిం కరిష్యంతి, గురువులు ఏం చేస్తారమ్మా? ఎన్న పెద్దవర్గైకై విడంబడి పన్నవల్లవన్. తనని కోరిన వారికి కాదు అనలేడు స్వామి. మధురా నగరం పుణ్యం చేసుకుంది, అదృష్టం చేసుకుంది. అక్రూరుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ వాళ్ళు పాపం చేసుకున్నారు, వీరికి దూరం అయిపోతున్నాడు. అలట్టి అయర్పిక్కిన్రాన్ ఎప్పుదుం తన్నయ్యే వాయు వెరువం బడిపణ్ణి. మా అమ్మాయి పరిస్థితి ఎలా అయిపోయిందండి? వాయు విరువంబడి పణ్ణి, పలవరింతడం. కృష్ణ వస్తున్నావా? రా, ఎందుకింత ఆలస్యమైంది? సరే వచ్చేసావా? ఇలా నిద్రలోక ఒకటే పలవరింతటం. అవ్వడ విలుమన్రికే మోహిక్కం పణ్ణి. ఒక్కొక్కసారి ఆ మాట కూడా రావట్లేదు. అలాగా మోహితురాలు అయిపోతోంది అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో చాలా చక్కగా మోహపడినటువంటి అవస్థని గురించి చాలా ఆనందంగా మనకి చెప్పారు 9వ పాసురంలో. ఇందులో ఈ పగవరై అనేటువంటి పదం జ్ఞానాధికులు, యతులు, సన్యాసులు ఇలాంటి విశేష విషయాలన్నీ మనకి వ్యాఖ్యానాల్లో చక్కగా అందించారు. విరింబి పగవరై కాణి వియల్ విడముండానే ఎన్నం కரும் பெருமேகங்கள் காணில் கண்ணனென்று ஏறப்பறக்கு பெரும் புலானிரை காணில் பிரான் உளனென்று பெண் செல்லும் அரும்பெறல் பெண்ணினை మాయోన్ అలట్రి అలర్పికిన్రానే. ఇంత బాధపడుతోందమ్మా మా అమ్మాయి. అది అయర్க்கும் சுற்றும் பற்றி நோக்கும் அகலவேணி நோக்கு கொள்ளும் வியர்க்கும் மழை கண் துளும்பா எவ்வியர் கள்ளும் மை சோறும் பெயர்த்தும் கண்ணா இன்னு பேசும்
பெருமானேவா என்ன கோவம் மயர் பெரும் காதல் என் பேதைக்கு என் செய்கேன் వల్వినై ఏనే వల్వినై ఏనే. ఎంత పాపం చేసుకున్నానో తల్లి పడేటువంటి ఆవేదన ఈ 10లో మనకి తెలుస్తోంది. ఎంత పాపం చేసుకున్నాను, ఎంత పాపం చేసుకున్నాను. స్థాయి భావాలు, సంచారీ భావాలు, ఇలాగ ఏవేవో పేర్లు పడతారండి మనకి. ఈ పాసురంలో ఆవిడ ఉన్నటువంటి స్థితి 8 అవస్థలుగా చెప్పారు. 1, 2 కాదు, 8 అవస్థలుగా చెప్పారు. ఏమిటంటే భగవంతుడి రూపంలా ఉండేటువంటి వాటిని గురించి 9 పాసురాల దాకా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. 9 పాసురాల దాకా ఆయనతో సమానమైన వాటిని చూసి, ఆయనకి సంబంధించిన వాటిని చూసి మోహపడింది. ఈ సమానత్వము, సంబంధిత్వము 9 పాసురాల దాకానే. 10కి వచ్చేటప్పటికి అది ఎగిరిపోయింది. ఆసక్తి కూడా పోయింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. సంబంధ సాదృశ్య పదాలు 9 పాసురాల దాకానే. ఆ తర్వాత ఆ బలం కూడా పోయింది. దాన్ని చూసేటువంటి ఓపిక కూడా పోయింది. ఎంత సహజం అంటే దుఃఖావస్థలో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు మాట్లాడగలుగుతారు. తర్వాత నేను చెప్పలేను, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటుంటారు చూడండి. అలాంటి అవస్థలోకి వచ్చింది. ఏమిటండి అవస్థ? 8 పదాలు చెప్పారండి మనకి ఇక్కడ. అయర్కుం మోహంలో ఉంది, అలా స్పృహలో ఉందో లేదో అన్నట్టుగా పడింది. సుత్తుం పట్టినోకుం, ఒక్కసారి స్పృహ వస్తే అలా వచ్చాడా 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 అని అన్ని పక్కలకి చూస్తుంది. పగల నీళ్ళ నోకం, దూరంగా చూస్తుంది. అక్కడున్నావా, అక్కడి నుంచి వస్తున్నావా, నువ్వు ఎంత దూరం కనపడతావో అక్కడి నుంచి నేను నిన్ను చూడాలి. అది ఎంత సహజమైన వర్ణనం. రైల్లో గాని ఎక్కడ గాని ప్రయాణాలు వెళ్ళిపోతూ ఉంటారు అనుకోండి, టాటాలు చెప్తూ ఉంటాం. ఎంత దూరం చెప్తామండి? వాళ్ళు కనపడేదాకా. వాళ్ళు కనపడకపోతే ఓ రుమాలు ఎగరేస్తూ ఉంటారు అనుకోండి, అది కనపడేదాకా కూడా చెప్తూ ఉంటాం. అంటే అక్కడ దాకా చెప్పాలి అని. అది ఆర్తి అన్నమాట. అలా పెరుమాళ్ళే వస్తున్నారా, ఆకాశంలోంచి దిగుతున్నారా అని ఆకాశం కేసి చూస్తోంది. వియక్కుం, ఈ ఆవేదనతోటి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తోంది. మణైగణ్ కళ్ తుడుంబ, కళ్ళు నీటితోటి నిండిపోయాయి. వెయ్యరి పళ్ళం, వేడి వేడి నిట్టూర్పులు వచ్చేస్తున్నాయి. మైసోరం, శరీరం ఎండిపోతోంది. పేర్తం కన్నా ఎన్నో పేసం, ఎలాగో ఓపిక తెచ్చుకుని కన్నా కన్నా కృష్ణ వస్తున్నావా అంటోంది. పెరుమానే వాయన్న కోవం, ఓ పెరుమానే దేవాది దేవ రావయ్యా అంటోంది. మయల్ పెరుం కాదల్ ఎన్ పేదైకు, ఇంత ప్రేమ పిచ్చి ముదిరిపోయిన మా అమ్మాయి వల్వినయ్యేన్, ఏం చేయలేకపోతున్నా. ఎంత పాపిష్టిదాన్నో, దాని పరిస్థితి చూసి కూడా నేనేం చేయలేకపోతున్నా. ఎన్ సైగన్, ఏం చేయమంటారు అని ఇందులో అడిగినట్లుగా అద్భుతంగా పిచ్చి ముదిరినటువంటి స్థితిని చూస్తూ మోగించడం, చుట్టూ చూడడం, దూరం నుంచి చూడాలని దృష్టిని దూరంగా పెట్టడం, ఒళ్ళంతా చెమటలు పట్టడం, కన్నీళ్లు రావడం, వేడి నిట్టూర్పులు విడవడం, దేహం నుంచి దేహం ఎండిపోయినట్లుగా నిస్సత్తువ అలముకోవడం, కృష్ణ రా 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 అంటాం. అంటే సాదృశ్యాలు, సంబంధార్థాలు కూడా చెప్పలేని స్థితిలో ఉంది అమ్మాయి. 10ஆம் பாட்டு 129వ పేజీ. சதுர்ச பதார்த்தங்களையும் అనుసంధిక క్షమమల్లాద వ్యసనాతిశయత్తాలే, చదుర్స పదార్థంగాలని కూడా తలుచుకోవడానికి ఇంకా ఓపిక పోయింది. 9 వరకు తలుచుకుందండి, 10లోకి వచ్చేటప్పటికి ఓపిక పోయింది. ఇవళ కొప్పరంద వికృతిಗಳై చొల్లి, మారిపోతోంది రూపం. క్షణానికి దేహంలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఎంత సహజమో. ఒక వ్యక్తి క్షీణించేటప్పుడు చూడండి, గట్టిగా మాట్లాడేవాడు నోటిలోంచి మాట్లాడినట్టు మాట్లాడతాడు.
ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటుంది. ఓ వేడి నిట్టూర్పులు వస్తూ ఉంటాయి, మూలుగులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అనారోగ్య చిహ్నాలు ఎలా కనపడతాయో వికృతిகளை చొల్లి వికారాలన్నీ మార్పులన్నీ చెప్పి நான் செய்வேன் நான் ఎన్ செய்வேன் ఎన్నార్ ఎంగిరాళ్, నేనేం చేయను ఇలా అయిపోతోంది అమ్మాయి. అయర్కం నింద్రా పోలే నెల్ల, తెలుగులోనే ఉందనుకుంటున్నాం కానీ తెలుగులో లేదు. అలా పడిపోతోంది పడిపోతోంది పడిపోతున్నట్లుగా ఉంది. చింతా వ్యాపారం మత్తు మోహికం, అసలు ఆలోచించే శక్తి కూడా లేకుండా మోహ దశలోకి పోయింది. సుత్తం పత్తినోకం పెన్నయ్యం మరుగు కుడి పొగరా, చుట్టూ చూస్తుంది, ఎవరైనా వస్తున్నారా వస్తున్నారా అని. అలా చూస్తూ ఒక్కసారి మధ్యలో కాస్త తెలివి వచ్చింది అనుకోండి. తన్నా పత్తే చెప్పేడాగావన్ వరవయ్య దివసిత్తు, ఏమి రాస్తారండి నమ్మిళ్ళయ్య గారు, ఆపదలో వచ్చి రక్షిస్తాడు అని ఈవిడికి చెప్పేడాగా అన్నారండి. చెప్పేడాగా అంటే తామ్ర శాసనం, శిలాశాసనం, వచ్చి తీరుతాడు. నాకెంత ఆపద వచ్చింది కాబట్టి వచ్చి తీరుతాడు, ఇది శిలాశాసనం అన్నట్లుగా భావిస్తోంది ఆవిడ. తప్పకుండా వస్తాడు అని ఆశ అన్నమాట. వందరిగే నింద్రనాగ సాదరమాగ చుత్తం పారా నెక్కం, ఎక్కడి నుంచి వస్తాడో అక్కడి నుంచి చూసేయాలి. రైలు దిగుతారనుకోండి, మన వాళ్ళు దిగేటప్పటికే మనం అక్కడికి వెళ్ళిపోయి చేయి పట్టేసుకోవాలి అనుకుంటాం కదా. అలాగే ఎక్కడ కనపడతాడో అక్కడ నుంచే చూడాలి. అంగం కాణామయ్యాలే, అంత దూరం చూశారు కానీ పాపం పెరుమాళ్ళు కనిపించలేదు. సర్వదా ఇబళవిల్ పురప్పడాను ప్రథమ పరిస్పందం తొడంగి, ప్రథమ పరిస్పందం అంటే మొట్టమొదటిసారి కంటి దృష్టి ఎక్కడ ఆయనమే పడుతుందో అక్కడి నుంచి చూడాలి. అంటే చూపు పడిన దగ్గర నుంచి ఆయన్ని చూస్తూనే ఉండాలి. పరపకొండు పరమపద తళవం చల్లప్పారా నెరుకం, ఎంత దాకా చూస్తున్నారండి అలాగా పరమపదం దాకా దృష్టి అలా సారిస్తున్నారు. పెడుతుందండి పరమపదం దాకా దృష్టి వెళ్ళదు, అటువైపు చూస్తున్నారు అన్న. అంగో కాణమయ్యాలే, ఆయన రాలేదండి. ఎన్నడవిది వారా ఇరుక్క వారా దిగువదే ఎండ్ర నుండ్రు, ఏంటి నేను రమ్మంటే నువ్వు రావా అని ప్రేయసి తన దగ్గరికి ప్రియుడు ఆలస్యంగా వస్తే వచ్చే కోపం ఉంటుందే, దాన్ని ప్రణయ రోషము అంటారండి. అలా ప్రణయ రోషాన్ని పొందారు ఆళ్వారు. వియర్కం ఇళై పాలే వేరా నిற்கும், ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది, గాబరా వచ్చేసి చెమట్లు పట్టేసింది. మழை ఇత్యాది తర్వాత స్వేదమాయ్ పురప్పట్టు పురప్పడాదదు కన్నీరాయి పురప్పడం. ఆ స్వేదము చెమట ఏమిటి అంటే లోపల ఉన్న కన్నీరు చెమట రూపంగా కన్నీటి రూపంగా రెండు రకాలుగా బయటకి వాన వచ్చింది తండ్రి. కన్నీటి వాన, స్వేద వర్షము, ఈ రెండు వచ్చాయంటే అంతలాగా ఒళ్ళంతా చల్లబడిపోయేంత చెమటలు పట్టేశాయి. కన్నీరాయి పురప్పడాదదు నెడుమూర్చాయి పురప్పడం, అలా కన్నీరు ఏడ్చి 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 అన్నట్లుగా ఒక పెద్ద నిట్టూర్పు వచ్చింటాడు. మరి పోలే అరువి చెరగర కన్న నీరానదు, ఆ కళ్ళల్లో నీరు అలా ప్రవహించి ప్రవహించి కోపాగ్నియాలే సువర అడియత్తు, కోపం అనే అగ్ని చేత ఆ నీళ్ళన్నీ ఆవిరి అయిపోయాయి. ఆవిరైపోయి కన్నడివిలే తుళింబప్పడి అవ్వెమ్మై తోండనడి మోచ్చరియం, అందువల్ల నిట్టూర్పులు వచ్చి ఆ వేడికి மெய்சோறும் అగవాయిలుள்ளది నేరాగా పోనవారే పరవశగాత్రయ్యాయి, దాంతో ఒళ్ళంతా ఎండిపోయినట్టు అయిపోతుందండి. ఇవళ్ పడియే ఇప్పటిది వళువదు, దీన్నంతటినేనండి శరీరంలో పొందేటువంటి భావ పరిణతి ఒకదాని తర్వాత ఒకటి. ముందు మనస్సు పని చేయడం, తర్వాత పని చెయ్యకపోవడం, ఆ తర్వాత దుఃఖం రావడం, దుఃఖంతో కన్నీరు రావడం, కన్నీరు వల్ల నిట్టూర్పులు రావడం, నిట్టూర్పుల వల్ల ఒళ్ళంతా చెమటలు పట్టినటువంటి స్థితి వల్ల ఒంట్లో వేడి ఉందా లేదా అన్నట్లుగా శైత్యము రావడం, ఒళ్ళు చల్లబడిపోవడం,
ఇవన్నీ ఇంత స్థితి వచ్చింది మా అమ్మాయి. అగవాయిలుள்ளదు నేరాగ పోనవారే పరవశగాత్రయ్యాయి. అలా జరిగేటప్పటికి పరవశగాత్ర అయిపోయింది, అంటే ఒళ్ళు తెలియని స్థితి వచ్చింది. ఇవాళ పడిగే ఇప్పటిది వడియదు వదు. ఇలా ఉంది మా అమ్మాయి పరిస్థితి. ఇదిగో ఇంత అర్ధాన్నంగా ఉంది. దీన్ని ఏం చేయాలో నాకు తెలియట్లేదు. అరముడిగ వట్టాదే ఆశాబంధం. ఆశాబంధం ఉందే, అది చావనీయదు. ఆశ అనేటువంటిది చావదు, దానికి చావు అనేటువంటిది లేదు. ఆశాపాశము తా కడుండెడుపు లేదంతంబు రాజాను. ఇది కాకపోతే ఒకటి, ఇది కాకపోతే ఏదో ఒకటి ఉంటుంది. ఏదో శల్యో రాజా భవిష్యతి అన్నట్లుగా భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కర్ణుడు ఏమో శల్యుడు రక్షిస్తాడేమో. ఆశ అది అలాగా ఆశకి పెద్ద తాడు అంటారు భాగవతంలో. ప్రయత్నం కണ്ണావెన్ను పేసం కണ്ണనేయన్ను సంబోధిత్తు. ఏమో వచ్చాడేమో అనుకుని కన్నా కన్నా అంటాడు. அந்த திருநாமத்தால் பிறந்த అనుసంధాన ప్రకర్షత్తాలే వంద ఉరివెళి పాటాలే. ఆ పిలుపు పిలిచేటప్పటికే ఒళ్ళంతా తెలియనటువంటి దివ్యానందం వచ్చేసిందనమాట. వందనాగక్కొండు పెరుమానే వా ఎన్నుకోవం. ఓ కృష్ణ వచ్చావా, నా కోసం వచ్చావా, రా తండ్రి రా తండ్రి అంటాడు. పెన్నయ్యం ఉడయ్యవన్ ఉడమయ్య ఇழக்க విడమో நான் పడవదు కాణం అరయ్యనెండ్రానత్తనయ్యండ్రు వా ఎన్నం. ఏమండి, ఎవరి వస్తువుని వాళ్ళు రక్షించుకోరండి, నేను ఆయన వస్తువుని కాబట్టి నన్ను రక్షిస్తాడు అని పెరుమానే వా. నాయన మహానుభావ శాశ్వత రూపుడా, ఓ పెద్ద మనిషి రావయ్యా రావయ్యా అని పిలుస్తూ ఉంటాడు. మయలిత్యాది మయలై పన్నక్కడో దాని పెరికాదలయ్యుడయ్య ఎన్ పాలైక్ ఎన్ బాలైక్. మా అమ్మాయికి ఎలాంటి నేను, మహాపాపం చేసిన నేను. పిల్లల్ని కష్టదశలో తల్లిదండ్రులు చూడలేరండి. చిన్న కష్టం వస్తే ఏదో ఓ ఇల్లు కట్టిస్తాడు అనుకోండి, బయటికి తిరుగుతున్నాడు అనుకోండి, పాపం ఎండనక వాననక అలా తిరుగుతున్నాడు పిచ్చి తండ్రి. ఏమిటి హాయిగా ఇల్లు కట్టుకుంటున్నా సరే వాడు పడే కష్టం తల్లిదండ్రులకి అంత బాధ అనిపిస్తుంది అన్నమాట. అలాంటిది ఇక్కడ అమ్మాయి ఇంత బాధపడుతుంటే చూడలేక ఎన్ సైగేన్ అన్నేం చేయమంటారు. ఇవాళ మోహియాద పడి పడినవు అమ్మ, నువ్వు అలా మోహం పడకే అని దానికి చక్కగా తెలివచ్చేలా నేను చేయగలనా? అబ్బే, నా వశంలో లేదు. అవనై అవర పన్నవో. ఏమయ్యా స్వామి, నీకోసం ఈ పిల్ల ఇలా అయిపోతుందయ్యా, రావయ్యా బాబు అని చెప్పలేను. అంటే ఇద్దరికీ చెప్పలేని స్థితి. అమ్మ ఊరుకోవే అని ఈవిడికి చెప్పలేదు, అయ్యా రావయ్యా అని ఆయనకి చెప్పలేదు. ఒక్కొక్కసారి అలాగే పరిస్థితులు. మన మధ్యవర్తిత్వాలు ఎక్కడా పనిచేయవండి. ఇద్దరికీ కూడా చెప్పలేని స్థితులు అనేక చోట్ల వస్తూ ఉంటాయి. అవనై వర పన్నవు వల్వినయ్యేనే. ఇవాళ ఇప్పటి కానుంబడి మహాపాపత్తై పన్నినే. దీన్ని ఇలా చూడడానికి ఎంత మహాపాపాన్ని నేను చేసుకున్నాను. ఎలాగా? ఆళ్వాన్ తిరునైనంగల్ నవ్వు పట్ట పిన్బు ఎంబెరుమానార్ తిరువళ్ళం నవ్వు పట్టా పోలే కాణం తిరుత్తాయార్ తిరువళ్ళమం పడిగిరదు. ఇక్కడ ఒక అందమైనటువంటి వృత్తాంతాన్ని మనకి గుర్తుకు చేశారండి. ఎలాగంటే ఆళ్వారు నాయకి అంత బాధ అయిన పరిస్థితిలో ఉంటే తల్లి చూడలేకపోతోంది. అది ఎలాగా అంటే కూరత్తాజ్వాన్ విషయాన్ని గుర్తుకు తీసుకొచ్చారని. కూరేసులు మన దర్శనాన్ని నిలబెట్టడం కోసం, అంటే రామానుజులని బ్రతికించడం కోసం తమ దర్శనాన్ని చూపుని త్యాగం చేసిన మహనీయులు. దర్శనార్థం దర్శన త్యాగ అంటారు. అంటే విశిష్టాద్వైత దర్శన స్థాపకులైన రామానుజులను బ్రతికించడం కోసం తన చూపుని త్యాగం చేసిన వారు. ఆ కథ మీకు అందరికీ తెలిసినది. ఆయన నువ్వేమిటి పీకేది, నా కళ్ళని నేనే పెకిలించి వేస్తా అని. అసలు అది జరుగుతుందండి, ఎంత భయంకరం అండి అది. ఊహించుకోండి, మన కంటి గుడ్లు గోళ్లతో తీసి మనం బయటపడేయడం అనేటువంటిది ఎంత త్యాగం,
ఎంత త్యాగం! అది జరిగిందని తెలిసింది ఒకసారి కూరేసులను చూడగానే రామానుజులకి, అయ్యయ్యో రామానుజ, ఎంత పని చేశారయ్యా! ఇలా నేత్రాలు లేకపోతే మీరు పెరుమాళ్ళని ఎలా చూడగలుగుతారయ్యా? కాబట్టి అరుళాళ పెరుమాళ్ అంటే అభయప్రదాత, వరదుడు, వరదరాజ పెరుమాళ్, ఏదడిగితే అది ఇచ్చేటువంటి స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కళ్ళు కావాలని కోరండి అని చెప్పి రామానుజులు కూరేసులకి చెప్పారు. నాకెందుకండి నేత్రాలు, నేను నా మనోనేత్రంతో మిమ్మల్ని వరదరాజుని చూస్తూనే ఉన్నా, ఇంకా నాకు నేత్రాలు అక్కర్లేదు అన్నారు ఆయన. అలా కాదు, ఇది నేను చెప్తున్నా, మీరు వెళ్ళి వరదుణ్ణి నేత్రాలు అడిగిరండి అన్నారు. అప్పుడు వరదరాజస్తవంలోదండి ఈ శ్లోకం మీకు అందరికీ తెలిసిందే. నీలమేఘ నిపమంజన పుంజ శ్యామ కుంతల మనంతశయం త్వాం అద్యపాణి పదమంబుజ నేత్రం నేత్ర సాత్పురు కరీస సదా మే కరీస. కరిగిరివాస అంటే ఆ కంచిలో వేంచేసి ఉండేటువంటి హస్తిశైలం అండి. అది ఏనుగు ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి కరిగిరి అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఆ కరిగిరివాస, నువ్వు ఎలాంటి వాడివి? నీలమేఘ నిభం, నీలమేఘం లాంటి శరీరం, అంజన పుంజ శ్యామ కుంతలం, కాటుకలాగా నల్లగా ఉండేటువంటి నల్లనైన కుంతలాలు. కుంతలాలు అంటే ముఖం మీద పడేటువంటి ముంగురులు కలిగిన వాడివి. నీ ముంగురులు ఎలా ఉన్నాయి? మేఘాల్లా ఉన్నాయి, కాటుకలాగా నల్లగా చక్కగా. ముఖము చంద్రుడైతే ఇవన్నీ మేఘాలలాగా పైన సంచారము చేస్తున్నాయి. అనంతశయం, అనంతుని మీద శయనించినటువంటి వాడివి. అబ్జపాణి పదం, పద్మాల్లాంటి హస్తాలు పాదాలు కలిగిన వాడివి. అంబుజ నేత్రం, పద్మాల్లాంటి నేత్రాలు కలిగిన వాడివి. కాళ్ళు, చేతులు, నేత్రాలు అన్ని పద్మాల్లాంటివి. త్వాం సదా మే నేత్ర సాత్కురు, నాయన నిన్ను చూడడానికి నేత్ర సాత్కురు అంటే ఏమిటండి? నాకు కనబడు. ఎప్పుడు కనపడతాడు? కళ్ళుంటే కనపడతాడు. అందంగా అడగడం అన్న నేత్ర సాత్కురు, నువ్వు నాకు కనిపించు అని అంటే ఆయన ప్రసాదించాట. ఈయన అడగడంలోట ఒక ఉద్దేశాన్ని లోపల పెట్టుకుని అడిగారటండి. నిన్ను మా ఆచార్యులని చూసేలాంటి దృష్టిని నాకు ఇయ్యి, ఇంకా లోకంలో ఏవి నాకు వద్దు. త్యాగంలో కూడా, వరం ఇస్తే తీసుకోవడంలో కూడా ఒక అద్భుతమైనటువంటి త్యాగానికి మారుపేరు. అసలు కూరేసులు అంటేనే త్యాగమూర్తి అని అర్థం. లేకపోతే ఆచార్యుల కోసం దృష్టిని ఇచ్చేటువంటి వాళ్ళు చరిత్రలో మరొకరు కనిపించరు. ఆనాడు తమ కోసం, తమ రక్షణ కోసం తమ కూరేసులు నేత్రాలను పోగొట్టుకున్నప్పుడు భగవద్ రామానుజులు ఎంత దుఃఖపడ్డారో. ఇవాళ తిరుత్తాయారు హృదయం అంత బాధపడుతోంది. బాధపడడంలో పోలిక. ఈవిడేం చేసిందండి? ఇదిగో ఇందాక చెప్పినన్ని మార్పులన్నీ పొందింది. అవన్నీ ప్రాణం ఉంటుందో పోతుందో అనేలాంటి స్థితికి గుర్తులు. అలా అయిపోయిన అమ్మాయిని చూడడం మహాపాపం. అయ్యయ్యో మిమ్మల్ని నేను ఇలా చూడవలసి వచ్చిందే అని ఆనాడు రామానుజులు ఎంత బాధపడ్డారో. అయ్యయ్యో మిమ్మల్ని నేను ఇలా చూడవలసి వచ్చిందే అని తాయారు అంటే పరాంకుశనాయకి అవస్థని చూసి తాయిమారు అవస్థలో ఉన్నటువంటి హృదయం పలికేటువంటి మాటలుగా వీటిని మనం చెప్పుకోవాలి అని. నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో విశేషం ఏమిటంటే అండి, ముక్కస్య ముక్కార్ధ అని దేనికి అది చెప్పుకుంటూ వెళ్ళిపోరారు. ప్రతి దానిని ఒక సంబంధమైనటువంటి అర్థంతో సమన్వయించి సిద్ధాంత స్థాపనకి మరింతకు ఉజ్వలత్వం కలిగేలాంటి వ్యాఖ్యానం చేస్తారు నంబిళ్ళయ్య గారు.
లేకపోతే ఈవిడ బాధపడుతోంది అంటే సరిపోతుంది కదండి. ఆ బాధ ఎలా ఉందంటే కూరేసుల కోసం రామానుజులు పడినంత బాధ. అంటే ఆ చరిత్రని తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓహో, ఆచార్యుల పట్ల ఇంత కృతజ్ఞతాభావం కలిగిన మహనీయులు ఉన్నారా అనే ఒక అవబోధ కలిగి ఉంటారు. ఇవి కలిగించడం కోసం వ్యాఖ్యానాన్ని అంత అందంగా మనకి అనుగ్రహించారు నంబిళ్ళయ్య గారు. అయర్కుం సుట్rum పற்றி நோக்கும் அகலவே நீ நோக்கு கொள்ளும் வியர்க்கும் மழை கண் துளும்ப எவ்வியல் கொள்ளும் மைசோரும் பெயர்த்தும் கண்ணா என்று பேசும் பெருமானேவா என்று கூவும் மயர் பெரும் காதல் என் பேதைக்கு என் செய்கேன் வல்வினையேனே. தேவேசம் కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ పురుకేశేందు సింధుం యతీంద్రం మాలాదృద్యా మునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ சேன முதலில் எடகோபன் நாதமுனி சீரியப்பண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி திருக்கண்ணர்க்கம் உடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் அர்ப்பணா பரிவரருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் மதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தீநகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் தீபத்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யா ராமாதரம் முனம் வாழ திருவாய் மொழிப்பிள்ளை மாதக வாழ்வார் மணவாள மாமுனி வன்வாழிய வன்மாரம் திருவாய் மொழிப்பருளை மாலினத்தோர் தேரம் மழிவுரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசகபால சேவா பரத்தாகில திரவிட வேதரஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாகதேயம் कालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय सञ्जातं वेङ्कटार्य तनोभवं वेदान्ताचार्य सत्शिष्यं उडयवर्लुमां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रिये देविकीर्तये. ओम अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.